ఓకే రెడీ యా ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఓకే మహేష్ 1 మినిట్ బైక్ స్టార్ట్ చేయగానే మనం అనుకున్నట్టుగానే జంప్ షాట్ ఎదురుగా ర్యాంప్ ఉంది లో యాంగిల్లో 2 కెమెరాస్ ఫిక్స్ చేసి ఉన్నాయి ఓకే యాక్షన్ చెప్పగానే జంప్ ఆల్ ద బెస్ట్ ఆల్ లైట్స్ ప్రియా రెడీ ప్రియా కమ్ యా కమ్ ఫాస్ట్ థాంక్యూ షాట్ రెడీ డోర్స్ క్లోజ్ చేయండి హ్యాండ్స్ ఆఫ్ స్టార్ట్ కెమెరా యాక్షన్ ఏ మహేష్ స్టార్ట్ బైక్ అయితే ఏ మహేష్ ఏమైంది మహేష్ ఏమైంది ఏమైంది నీకు అరే లైట్స్ ఆఫ్ ఏ మహేష్ ఏమైంది నీకు కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్ ఫైనాన్షియల్ మ్యాటర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నీకు ఇస్తామన్న 50,000 ఇచ్చాం కదా నాకు 30% ఎక్స్ట్రా కావాలి. దిస్ ఇస్ టూ మచ్ వాట్ 30% ఎక్స్ట్రా వి హావ్ ఆల్రెడీ పేడ్ యు ఇనఫ్ మనీ ఓకే ఇలాంటి స్టంట్ నువ్వు ఒక్కడే చేస్తావని తీసుకొస్తే ఇలా చేస్తావేంటి నేను అడిగింది ఇస్తే చేస్తాను లేదంటే లేదు. కాల్ షీట్ వేస్ట్ అవుతుంది మహేష్ ఐ డోంట్ కేర్. ఏ మహేష్ వెరీ బ్యాడ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ మహేష్ బాబు మహేష్ ఆగు జాస్కల్ లాస్ట్ మినిట్ లో మనల్ని టెన్షన్ పెట్టాడు పర్సంటేజ్ కావాలట పర్సంటేజ్ వాడిలా ఒక్కడు బైక్ నడిపేవాడు దొరకని అప్పుడు చెప్తాను నేను వాడి పని ఏంటి ట్రాఫిక్ జామ్ ఏదో యాక్సిడెంట్ అనుకుంటా ఓకే నేను వెంటనే అక్కడ ఉంటాను. This is the man I want. ఏంటో టెన్షన్ లో ఉంటే నా టెన్షన్ లోనే ఉన్నాను. ఏంటంటే నీ బాడీ టెన్షన్? ఆ హీరో జంప్ చేసినప్పుడు అతని ఫేస్ చూస్తుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అని ఉండేవి కాదు కదా. అక్కడికి వెళ్తాను అంటే జనం అన్నావు, ఇప్పుడు చస్తున్నాం. ఒక్క నిమిషం ఉండేది, ఫోన్ వచ్చింది. ఏడేదో ఒకటి. హలో గ్లోబల్ ఏజెన్సీయా సార్? మా మోటార్ బైక్ హీరో అడ్రస్ దొరికిందా లేదా అండి? ఏంటి దొరికిందా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హీరో దొరికాడా? హీరో దొరికాడట. ఆ ఏజెన్సీ వాళ్ళు 2 మనుషులు పంపిస్తున్నారట. ఆ వచ్చిన మనుషులతోనే హీరో తాలూకు రెమ్యునరేషన్ కూడా మాట్లాడాలట. మాట్లాడితే పని అయిపోతుంది. ఏంటి మాట్లాడేది? రెమ్యునరేషన్. లాస్ట్ టైం మహేష్ తో మాట్లాడి మీరు దెబ్బతిన్నారు. ఇప్పుడు నేను మాట్లాడతాను, నన్ను చూసి నేర్చుకోండి. ఇదిగో నీ కమిషన్. థ్యాంక్స్, ఐఎమ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. ఎక్కడికి బాయ్? ఇంటి ఓనర్ మాకు పరిచయం చేయవా? దేనికి? దేనికేంటి? ఇల్లు బాగుంది కానీ టాయిలెట్ చండాలంగా ఉంది, అది అతనితో మాట్లాడాలని చెప్పామా? అయ్యా, మీ ఇద్దరు ఇప్పుడే వస్తారని ఇంటికి వెళ్ళడానికి ఫోన్ చేశాను. ఆ టాయిలెట్ గురించి మీరు మాట్లాడుకోండి సార్. నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారండి? ఐఎమ్ వెరీ బిజీ బ్రోకర్. బాయ్. టాయిలెట్ కనుక సెట్ కాలేదో నీ బతుకు పాకి దొడ్డే. నువ్వు రారా, వాడేంటి మనమేం మాట్లాడుకుందాం. అరగో వచ్చారు, కమాన్. నమస్కారం సార్. నమస్కారం అండి. అతన్ని కలిశారా? బ్రోకర్ని కలిసామా లేదా అని. కలిసామండి. కలిసారా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నో ప్రాబ్లం. ఏంట్రా బ్రోకర్ని కలిస్తే ఆనందంతో అలా తాడం చేస్తుంది? అమ్మాయి బాగానే ఉంది కానీ టేస్ట్ ఓకేనా? ఒప్పుకున్నట్టేనా? ఓకే అండి, కానీ కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడక్కర్లేదు, 2000 ఇస్తాను తీసుకోండి. ఓ క్యాష్ ఇచ్చేస్తాం, బాత్రూమ్ మీరే బాగు చేసుకోండి అని అంటున్నాడు. అంటే సరిపోదండి, ఇప్పుడు క్వాలిటీ బాగా రాదు. ఎలా
కనబడుతున్నారా వీళ్ళకి మనం? అసలు కాంప్రమైజ్ అవ్వదు. అంతేనా? ఎస్, కాంప్రమైజ్ అయ్యే మనుషులు కనబడుతున్నా మీకు నేను 10,000 ఇస్తాను. అది ఓకే